నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ, 20,000 కోట్లకు పైగా లూటీ చేశారంటూ ప్రభుత్వం శ్వేతపత్రం. భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామన్న ముఖ్యమంత్రి, భూములు రీసర్వేతో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ. టీడీపీ బీజేపీ నాయకుల్ని కించపరిచేలా మాట్లాడొద్దన్న పవన్, రౌడీయిజం చేస్తే సొంత పార్టీ వారైనా సహించబోమని హెచ్చరిక. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలోని క్వారీలో ప్రమాదం, బండరాళ్ల కింద పడి 3 దుర్మరణం. కర్నూలు జిల్లాలో అతిసారంతో 4 ఏళ్ల చిన్నారి మృతి, వాంతులు విరేచనాలతో 50 మంది ఆసుపత్రి పాలు. దేవుడి దయతోనే ప్రాణాలతో బయటపడ్డానన్న ట్రంప్, మృత్యు ఒడిలోకి వెళ్లినట్లే అనిపించిందని వ్యాఖ్య. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రకృతి సంపదను తక్కువ సమయంలో ఎలా కొల్లగొట్టొచ్చో గత వైకాపా ప్రభుత్వం ప్రపంచానికి చూపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూములు, ఖనిజం, అటవీ సంపదను ఇష్టారీతిన చెరబట్టి 1,000 కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. లెక్క పెడుతున్న కొద్దీ వైకాపా దోపిడీకి అంతే లేకుండా పోతోందన్న చంద్రబాబు వెల్లడించిన వివరాలు ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. క్షేత్రస్థాయి విచారణతోనే కుంభకోణం అసలు లెక్క తేలుతుందన్నారు. అన్ని అంశాలను బయటపెట్టామని, వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. సహజ సంపదను దోచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 5 ఏళ్లలో సహజ వనరుల్ని ఇష్టారీతిన దోచేశారన్న సీఎం, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను ఆకాశమే హద్దుగా చెరబట్టారని ఆధారాలతో సహా వెల్లడించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి తెగపడ్డారని, విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భారీగా భూములు కబ్జా చేశారని శ్వేతపత్రంలో వివరించారు. ఇళ్ల నిర్మాణం, 23 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపుతో పాటు వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారని గుర్తు చేశారు. ఆఖరి అస్త్రంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూదోపిడీకి పెద్ద కుట్ర చేశారని తెలిపారు. విశాఖ రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారన్న చంద్రబాబు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవా ల్యాండ్స్, దస్పల్లా భూములను ఆక్రమించుకున్నట్లు చెప్పారు. ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, చిత్తూరులో భారీ ఎత్తున భూముల్ని లాగేసుకున్నారని చెప్పారు. అధికారులు ఇచ్చిన ప్రస్తుత లెక్కల ప్రకారం 35,000 కోట్లకు పైగా విలువైన భూమిని దోచేశారని తెలిపారు. అసలు కుంభకోణం విలువ దీనికి అనేక రెట్లు ఎక్కువ ఉంటుందన్నారు. ప్రజలంతా ఒకసారి భూములను చెక్ చేసుకోవాలన్న సీఎం, భవిష్యత్తులో ఎవరైనా భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామన్నారు. అందుకు గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఏపీలోనికి తెస్తున్నట్లు చెప్పారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి, కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి. ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో 40,000 ఎకరాలు, 40,000 కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చినట్టే మాత్రం 4,469 కోట్లు ఈ 6 కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు. ప్రకాశంలో 101 కోట్లు, తిరుపతి 270 కోట్లు, ఇంకా చాలా ఉంటుంది, కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి. చిత్తూరు 99 కోట్లు. ఎక్సెసివ్ రేట్ ఫర్ హౌస్ సైట్స్ కి ఇచ్చింది 6,000-7,000 కోట్లు. మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం 2,850 కోట్లు. అదే మరి ఆఫీస్కి ఇచ్చింది 300 కోట్లు. ల్యాండ్ ఇన్ఎలిజిబుల్, అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ 1,300 కోట్లు. ఫ్రెష్ హోల్డ్ రైట్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది 14,830 కోట్లు. డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది 6,189 కోట్లు. ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది 102 కోట్లు. సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రీ హోల్డ్ చేసింది 4,105. విలువ ఈ రోజు మాకు వచ్చింది మాత్రం 35,576 కోట్లు. అదే మాదిరిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం. దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. గుజరాత్ లో తీసుకొచ్చారు, గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020. ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేసారో వాళ్ళపైన ఉంటుంది, బాధితుల కాదు. ఈ చట్ట ప్రకారం పనిష్ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్. ఇసుక అక్రమ తవ్వకాలతో 7,000 కోట్లు, ఇతర ఖనిజాలకు సంబంధించి మొత్తం సుమారు 20,000 కోట్లు అక్రమాలు జరిగాయని శ్వేతపత్రంలో వివరించారు. పక్కాగా లెక్క తీస్తే ఇంకా ఎక్కువ ఉంటుందన్నారు.
వీటి వల్ల 9,750 కోట్ల ప్రభుత్వం ఆదాయానికి గండిపడిందన్నారు. ఇసుక విధానం రద్దుతో 20 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. ఖనిజాల నుంచి వచ్చే ఆదాయం కూడా 2014-19తో పోలిస్తే బాగా తగ్గిందన్నారు. భవిష్యత్తు తరాలకు వనరులు లేకుండా చేసే ప్రయత్నం గత 5 ఏళ్లలో జరిగిందన్నారు. కొందరిని బెదిరించి గనుల లీజులు మూసివేసుకునేలా గత పాలకులు ఒత్తిడి తెచ్చారన్నారు. జగన్ బంధువులకు చెందిన సరస్వతి పవర్ కు లైమ్ స్టోన్ అనుమతులు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఇన్ఎఫిషియంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్ 9,750 ఇన్ఎఫిషియంటే కాదు, పొల్యూషన్. అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ 6,940 ఇంకా ఎక్కువే ఉంటుంది. నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్టర్ 1,167 కోట్లు. రెవెన్యూ లాస్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ 1000 కోట్లు. నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్సీసీ కాంట్రాక్టర్స్ 220 కోట్లు. మొత్తం కలిసి 19,137 కోట్లు. డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్, అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు. మొత్తం ఇది రఫ్గా ఒక 20,000 కోట్లు అనుకున్నాం, కానీ 20,000 కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్ గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్, అవన్నీ తీసుకుంటే పీరియాడికల్ గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి. మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం, మీరు ఆపరేట్ చేసుకోండి, ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి, చట్ట ప్రకారం పనిచేసుకోండి. అటవీ శాఖలోనూ కుంభకోణాలకు అడ్డే లేదన్న చంద్రబాబు ఎర్రచందనాన్ని పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తరలించారని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేంత స్థాయికి వైసీపీ వెళ్లిందన్నారు. కర్నూలు జిల్లాలో రవ్వలకొండ, విశాఖలో ఋషికొండల్ని తవ్వేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుని అదేమని ప్రశ్నిస్తే అడ్డగోలు వాదన చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, నేను మాట్లాడుతా ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు, మిగిలినన్నీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేవు, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేవు. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని. గత 5 ఏళ్లలో అధికార యంత్రాంగం అంతా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందన్న చంద్రబాబు అందరిపై ఒకేసారి చర్యలు తీసుకుంటే పాలన ఎలా చేయాలని ప్రశ్నించారు. అలాగని బాధ్యులైన అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు. గంజాయి, మద్యం మత్తుతో దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే 2 సార్లు హెచ్చరించామన్న ఆయన ఇక నుంచి కఠినంగా ఉంటామని, ఇంకా మత్తులో ఉండేవారికి షాక్ ట్రీట్మెంట్ తప్పదని తేల్చి చెప్పారు. కూటమిలోని మిగిలిన పార్టీ నాయకులను కించపరిచేలా మాట్లాడొద్దని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలిపారు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్న పవన్ తనతో సహా అందరూ ఆయనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన సందర్భమన్న పవన్ దీనికి కృషి చేసిన జన సైనికులు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. అంబానీ గారి ఇంట్లో పెళ్లికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది, పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు, భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. మనం తిన్న దెబ్బలు గాని ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని, కార్యకర్తల్ని గాని, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని గాని, కార్యకర్తలు గాని దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడొద్దు, తక్కువ చేయొద్దు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటి మాట్లాడతాం, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు నా సైడ్ నుంచే పరిపాలన అనుభవం లేనివాడిని, అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. అలాంటి పరిపాలనా దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి. పంచాయతీరాజ్ లెక్కలు చూస్తుంటే గుండె చెరువైపోతుందని పవన్ వ్యాఖ్యానించారు. కనీసం బ్లీచింగ్ కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం, కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ, సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ, ఎవరిని కూడా వ్యక్తిగత దూషణకి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. మన అందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? ఈ రోజు నేను రివ్యూస్ చేస్తా ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తా ఉంటే గుండె చెరువైపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఋషికొండ లాంటి ప్యాలెస్ కి 600 కోట్లు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కదా. అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని పవన్ తెలిపారు. నామినేటెడ్ పోస్టులతో పాటు కొందరికి పార్టీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో, కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తించకుండా పోను కదా. మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. కాదు ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు. మీకు నా గుండెల్లో స్థానం ఉంది, మనం మర్చిపోను. కొంతమందికి పార్టీ పదవులు, పార్టీ పదోన్నతి ఉంటుంది, కొంతమందికి కీలకమైన శాఖల్లో పదవులు అన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను. తనతో సహా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల్లో రోజుకొకరు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటామని పవన్ తెలిపారు. ఎమ్మెల్యేలకు కానీ, మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. ఎమ్మెల్యేలు కానీ, 2 ఎంపీలు కానీ, 23 మంది నాతో సహా రోజుకి ఒకళ్ళని చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం. మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు, కనీసం ఒకళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులను పవన్ సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో పుష్పగుచ్చాలు, దండల స్థానంలో కూరగాయలు అందజేశారు. వాటిని ఎస్కేసీబీ, షైన్ అనాథాశ్రమాలకు పంపిస్తున్నట్లు పవన్ తెలిపారు. అంతేకాక తన వంతు సాయంగా 2 ఆశ్రమాలకు ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ క్వారీలో ప్రమాదం జరిగింది. కంచికచెర్ల మండలం పరిటాల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బండరాళ్ల కింద పడి 3 మృతి చెందారు. అత్యంత కష్టం మీద సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో లూజు బోల్డర్స్ జారి డ్రిల్ చేస్తోన్న కార్మికులపై పడ్డాయి. దీంతో బోల్డర్స్ పెద్ద పెద్ద బండరాళ్ల కింద చిక్కుకుని 3 కార్మికులు మృతి చెందారు. రాళ్ల కింద చిక్కుకున్న మరో కార్మికుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులు జీ కొండూరు మండలం చెరువు మాధవరానికి చెందిన దుర్గారావుతో పాటు ఛత్తీస్గఢ్ కు చెందిన రామ్దేవ్, ఒడిశాకు చెందిన బీబీ నాయక్ గా గుర్తించారు. ఉదయాన్నే పనికి వెళ్లిన వారు విగత జీవులుగా మారడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపించారు. క్వారీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవాలని బాధితులు, సహచర సిబ్బంది, చెరువు మాధవరం గ్రామస్తులు కోరుతున్నారు. ఒక 7 సంవత్సరాల నుంచి గాతాలు వేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా పొద్దుటే వచ్చేసి వీళ్ళ పనులు ముగించుకునే సందర్భంలో లూజు వీళ్ళ మీద ఉన్న పలంగా పడిపోయింది. పెద్ద రాళ్ల కింద వీళ్ళు పడిపోవటంలో స్పాట్లో వీళ్ళ ప్రాణాలు గాలిలో వెలిసిపోయినాయి. ప్లాస్టింగ్ చేస్తానే కిల్ట్ అంతా జారి మీద పట్టడంతోనే మరణించడం జరిగింది. 3 మా ఊరు సొంత నియోజకవర్గంలో ఒక మనిషి దుర్గారావు అనే కుర్రోడు, పక్క ఒరిస్సా నుండి వచ్చి వర్కర్స్ మా దగ్గర చేస్తున్నారు. వాళ్ళు ఒక 2 ఒక 8 గంటలకు వచ్చి మామూలుగా మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత కూర్చున్న తర్వాత వర్షం పడటం వల్ల మళ్ళీ వాళ్ళు పక్కగా వచ్చేద్దామని చెప్పేసి అనుకునే టైంలో పైనుంచి ఆ రాళ్ళు జారి ఆ రాళ్ళతో పాటు వాళ్ళు కిందకి జారిపోయి దాని కింద పడిపోయటం జరిగిందండి. వీళ్ళు పరిగెత్తుకుని వచ్చే లోపల పైనుంచి మొత్తం ఆ లూజ్ అంతా కూలిపోయి బూడి చేసింది. ఇక మా ఆలోచన ఏంటంటే మాకు ఏదైనా న్యాయం చేస్తారనే ఆలోచన మీదే ఉండాలి.
సహాయక సిబ్బంది కొండ శకలాలను తొలగించి మొదట ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. వర్షం కురుస్తుండటంతో మరో 2 మృతదేహాలను తీసేందుకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు వర్షంలోనే సహాయ కార్యక్రమాలు కొనసాగించి మిగిలిన మృతదేహాల్ని బయటకు తీశారు. ఒక అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఒక 4 మెంబర్స్ రావటం, దాంట్లో ఒక అబ్బాయి కింద డ్రిల్ చేస్తుంటే పైన 2 వెళ్ళి దాన్ని సాఫ్ చేయటం, పైకెక్కి చేస్తున్నారట. డ్రిల్ చేసేటప్పుడు ఈ యొక్క వైబ్రేషన్కి పైది కూడా కూలి పడటం, ఆ పై వాళ్ళు ఆ స్టోన్స్ కింద పడిపోవటం, కింద ఆయన దాని కింద ఉండిపోవటం, ఒక ఆయన ఎస్కేప్ అవటం. ఎందుకంటే దగ్గర కొంచెం దూరంలో ఉన్నాడంటే ఒక ఆయన ఎస్కేప్ అవటం అనేది ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం. 5 ఏళ్ల వైకాపా పాలనా పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. తాగునీటి సరఫరా వ్యవస్థను జగన్ సర్కార్ తుప్పు పట్టించడంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల విజయవాడ, పిడుగురాళ్లలో డయేరియా కేసులు వెలుగు చూడగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో అతిసారం అలజడి రేపుతోంది. కలుషిత నీటికి 4 ఏళ్ల చిన్నారి బలవగా వాంతులు, విరేచనాలతో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో అతిసారం విజృంభించింది. వాంతులు, విరేచనాలతో 4 ఏళ్ల చిన్నారి జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన కుమార్తె విగత జీవిలా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. కలుషిత నీటి వల్లే డయేరియా వ్యాపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. బోర్ వేసినారు సార్, అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి సార్. ఇదంతా కాలువల వల్ల దండి ఉన్నాయి సార్. మా ఊర్లో ఒక్క రోజు కంటే నీళ్ళు ఎక్కువ వాడడానికి ఉండదు. నీళ్ళు వస్తున్నాయి సార్, దాంట్లోకి పురుగుల వల్ల దండి ఉన్నాయి. నీళ్ళలో వాంతులు, బేదులు అంతా దండిగా మా ఊర్లో ఒక పాప చనిపోయింది సార్ ఈరోజు నీళ్ళ వల్ల. వారం నుంచి సార్, వారం నుంచి చాలా మంది అడ్మిట్ అయినారు సార్. ఎన్నూరు అదని అంతా వారం నుంచి చాలా అడ్మిట్ అయినారు సార్. గ్రామానికి చెందిన 50 మందికి పైగా అతిసార బాధితులు ఆదోని, ఎమ్మిగనూరు, రాయచూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే ఆసుపత్రి పాలైనట్లు బాధితులు చెబుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయట్లేదని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళ ప్రాబ్లమే సరిగా ఉండేది. శ్మశానంలో సార్ 2 బోర్లు వేయించినారు. ఎంతమందికి ఇబ్బంది? మా ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో పోయి చూడు సార్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కనీసం ఒక గ్లాస్ నీళ్ళు తాగు, తిరిగి మరుసటి రోజు నీ కాల్సీలు లాగలేకుండా ఏ ఒక ఆఫీసర్ మా దాని గురించి పట్టించుకోలేరు. ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది అడ్మిట్ అయ్యారు? మా ఊర్లో 250 మంది. ఇప్పటికీ ఒక అమ్మాయి చనిపోయింది ఈరోజు ఉదయం. సుంకేశ్వరి గ్రామం అది. ఏ ఆఫీసర్ వచ్చిందో మమ్మల్ని కాగవడం లేదు. భగవంతుడు. మీరు ఎప్పుడు అడ్మిట్ అయినా? నేను వచ్చి 12వ తారీఖు వచ్చి అడ్మిట్ అయినా. ఒక్క ఇంత కూడా తక్కువ కాలే. నీళ్ళ ప్రాబ్లమే మెయిన్ పాయింట్, నీళ్లు. సుంకేశ్వరిలో 30 మంది అతిసారం బారిన పడినట్లు కల్లుదేవకుంట పిహెచ్సి డాక్టర్ సురేష్ తెలిపారు. ఇంటింటికి తిరిగి డయేరియా బాధితులకు చికిత్స అందించామని, పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని ఎమ్మిగనూరు, ఆదోని ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి డయేరియా కేసులు ఎక్కువ రిపోర్ట్ కావడం జరిగింది. ఫీల్డ్ స్టాఫ్ హౌస్ టు హౌస్ సర్వే చేసి తెలిపిన డీటెయిల్స్ ప్రకారం 30 కేసులు కంప్లైంట్స్, వామిటింగ్, మోషన్స్ అని వచ్చినాయి. దాంట్లో సివియర్ అయితే ఏం లేవు. సివియర్ ఉన్న వాళ్ళు మరి ఆదోని కానీ ఎమ్మూరు కానీ నిన్న రెఫర్ చేయడం జరిగింది. ఎవరికైతే కంప్లైంట్ వామిటింగ్, మోషన్ ఉందో వారికి ఓఆర్ఎస్, జింక్, అలాగే మరీ ఎక్కువ ఉంటే మెట్రోజిల్ టాబ్లెట్లు నిన్నంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక పాప కూడా చనిపోయిందని చెప్పడం జరిగింది. మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ 3 times మోషన్స్, 2 times వామిటింగ్ అని చెప్పడం జరిగింది. అది 2 గంటలకి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ 4 గంటలకి డెత్ అయిందంటే అది డయేరియా వల్ల అయితే కాదు, వేరే కారణాలు ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాం. డయేరియా వల్ల అయితే మినిమం కనీసం 3 days, అట్లీస్ట్ 2 days అన్నా ఉండాలి. మరి గంటలో డయేరియా స్టార్ట్ అయ్యి చనిపోవడం అనేది అయితే ఉండదు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్తో మాట్లాడిన మంత్రి టీజీ భరత్ అతిసారం కేసుల వివరాలు తెలుసుకున్నారు. డయేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాల్పుల ఘటనతో మృత్యువు ఒడిలోకి వెళ్లినట్లు అనిపించిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేవుడి దయతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. తనకు గాయమైన తర్వాత కూడా ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ట్రంప్ చెప్పారు. అమెరికాలో సంచలనం రేపిన మాజీ అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్న ఘటన తర్వాత
మొదటిసారి ఆయన స్పందించారు. కాల్పుల సమయంలో తన అనుభవాన్ని అమెరికన్ వార్తా సంస్థతో పంచుకున్నారు. మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ మళ్లీ ఇలా అందరి ముందుకు వస్తానని అనుకోలేదని పేర్కొన్నారు. ఆ క్షణాల్లో మృత్యువు తన దరికి చేరినట్లు భావించానన్నారు. ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదన్న ఆయన కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు వెల్లడించారు. కాల్పుల్లో కుడిచెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందన్న ట్రంప్ దేవుని దయ, అదృష్టం కలిసి రావడంతోనే తాను ఇంకా బతికి ఉన్నట్లు తెలిపారు. చికిత్స చేసిన వైద్యుడు సైతం ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని చెప్పినట్లు ట్రంప్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. దుండగని కాల్పుల్లో తనకు గాయమైనా ప్రజలతో మాట్లాడాలని భావించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే సీక్రెట్ సర్వీస్ అధికారుల ఒత్తిడితో ఆస్పత్రికి వెళ్లినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన తర్వాత అధ్యక్ష రేసు ఏకపక్షమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తూటా తాకిన వెంటనే కిందకు వంగి పిడికిలు బిగించి బలంగా పైకి లేచిన ట్రంప్ తీరు పలువురిని ఆకట్టుకుంది. అమెరికాకు కావలసింది ఇలాంటి యోధుడే అంటూ రిపబ్లికన్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వరదలు, భారీ వర్షాలతో అల్లాడుతోన్న అస్సోం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. అస్సోం సీఎం హిమంత్ బిశ్వ శర్మతో మాట్లాడిన అమిత్ షా రాష్ట్రంలోని వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం హిమంత షాకు వివరించారు. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో వేర్వేరుగా సంభాషించిన అమిత్ షా ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతోన్న సహాయక చర్యలపై షా ఆరా తీశారు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేంద్రం తరపున అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని 3 సీఎంలకు అమిత్ షా హామీ ఇచ్చారు. భారీ వరదల కారణంగా అస్సోంలో ఇప్పటి వరకు 109 మంది మరణించగా 5,97,000 మందిపై తీవ్ర ప్రభావం పడింది. యూపీలో 22 జిల్లాల్లోని 1,500 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.